అందరికీ నమస్కారం అండి. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. రానున్న 5 రోజుల్లో వృషభ రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అయితే రానున్న 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి, రాజయోగం కారణంగా ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు, అలాగే వృషభ రాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పవలను. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి, మీరు ఎక్కడున్నా సరే గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీకు ఏ సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యాన్ని, దృఢత్వాన్ని కలిగి ఉండటం, ఈ అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారి యొక్క మూల సూత్రాలు. దయాగుణాన్ని, క్షమగుణాన్ని, దానగుణాన్ని కూడా కలిగి ఉంటారు. వీరిని కష్టాలు భయపెట్టినా కానీ కిందికి పడదోయలేకపోతాయి. అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, ఆనందంగా జీవిస్తారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు. అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. ఆ కోపం అనేది తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారు దృఢమైన నిర్ణయాల్ని తీసుకుంటారు. అలాగే మొండితనం వీరికి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు. అయితే రానున్న 5 రోజుల్లో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి ఈ వృషభ రాశి వారికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ధన సంపాదన విషయంలో ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించడానికి మార్గం సుగమం అవుతుంది. అంతకు ముందు ఎంత ప్రయత్నాలు చేసినా కానీ ఆదాయ మార్గాలను అన్వేషించలేకపోయారు. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బునైతే సంపాదించగలుగుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే ఆర్థిక పురోగతి సాధించడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించగలుగుతారు. కాకపోతే విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా ముఖ్యం. అయితే ఈ రాజయోగం కారణంగా రానున్న 5 రోజుల్లో ఆర్థిక పురోగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు వంశపార్య పర్వంగా మీకు రావాల్సిన ఆస్తులకి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో లేదా ఇతరితర వివాదాలకు సంబంధించిన మీ యొక్క ఆస్తులు ఉన్నట్లయితే వాటిని సంపాదించడానికి మీకు అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే గనుక స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతకుముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ పై ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు కావడానికి అవకాశ మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను అస్సలు లక్ష్య పెట్టరు. అలాగే వీరు అందరి మాటలను చాలా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మనస్తత్వం కారణంగా కూడా అధికంగా ధనాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకున్న విభేదాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి ఈ సమయంలో అందరి నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని కానీ, లేకపోతే గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ, వారి యొక్క బడ్జెట్లో మంచి గృహం దొరకడం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారి బడ్జెట్కు తగినటువంటి ఒక మంచి గృహం అయితే మీకు లభించబోతుంది. అతి త్వరలోనే మీరు కన్నా కలలన్నీ నిజం చేసుకోబోతున్నారు.
ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి మంచి ప్రమోషన్స్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో అధిక రాబడినైతే మీరు చూస్తారు. నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు మొదలు పెట్టగలుగుతారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో రానున్న 5 రోజుల్లో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. ఈ విధంగా చేపట్టిన ప్రతి పనిలోనూ సక్సెస్ని సాధించి ముందుకి దూసుకుని వెళ్తారని చెప్పుకోవాలి. అలాగే మీరు నమ్మినా నమ్మకపోయినా వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వృషభరాశి వారి యొక్క జాతకం 100 ఏళ్ల భవిష్యత్తు ఈ విధంగానే ఉంటుంది. 100% వారి యొక్క జీవితం ఇలానే సాగిపోతుంది. అలాగే వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభరాశి వారి యొక్క జాతకుల జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వారు చూస్తారు, మరియు వారి యొక్క 100 ఏళ్ల భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది. పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వివరంగా తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సాధారణంగా ప్రతి విషయంలోనూ విభిన్నమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభరాశికి చెందిన వ్యక్తుల యొక్క ప్రత్యేకమైన లక్షణం ఎప్పుడూ కూడా జీవితంలో మార్పుని ఇష్టపడుతూ ఉంటారు. అదే పద్ధతిలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఒకే దగ్గర ఒకే విధంగా ఉండడానికి వీరికి నచ్చదు. ఎప్పుడూ కొత్తదనాన్ని, కొత్త మార్పుల్ని వారి యొక్క జీవితంలో కోరుకుంటూ ఉంటారు. అందుకే ఈ వ్యక్తులు ప్రతిదీ కొత్త మార్గంలో ఉండాలని వేరే విధంగా చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభరాశికి చెందిన వ్యక్తుల ఆలోచనలు కూడా చాలా విభిన్నంగానే ఉంటాయి. ఈ వ్యక్తులు ఇతరుల మాటలను లక్ష్య పెట్టకుండా ఉంటారు. అంటే ఎక్కువగా వారి మాటలను విన్నట్టుగానే అనిపిస్తారు, కానీ వారు స్వయంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఒకరు చెప్పింది వినడమే కానీ చేయడానికి వీరికి అసలు నచ్చదు. అలాగే వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వృషభరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు వారి యొక్క తల్లితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. తల్లి అంటే అమితమైనటువంటి ప్రేమ అనురాగాల్ని కలిగి ఉంటారు. ఈ యొక్క బాధ్యతలు కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తారు. కానీ తండ్రితో మాత్రం సగటు సమయాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. జీవితంలో వీరికి చాలా తక్కువ మంది స్నేహితులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే వీరికి కొంచెం మొండి స్వభావం ఉంటుంది. స్వభావం కారణంగా చాలా మంది స్నేహితులు వీరి నుండి దూరంగా వెళ్లిపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతక ప్రకారం కనపడుతున్నాయి. స్వతహాగా ఈ వ్యక్తులు కాస్త మొండిగా ఉంటారు. చూడడానికి కూడా నీరసంగా కనిపిస్తారు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు వీరికి ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రం చురుగ్గా మారతారు. తమ బాధ్యతలను ఎప్పుడూ కూడా నిర్వర్తించడానికి వెనకంజ వెయ్యరనే చెప్పుకోవాలి. కాకపోతే వీరికి చాలా త్వరగా కోపం వస్తూ ఉంటుంది. కోపంలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు. అలాగే ఈ వి అనే అక్షరంతో పేరు మొదలైన వృషభరాశికి సంబంధించిన వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉంటారు. అనవసరమైనటువంటి టెన్షన్లకి దూరంగా ఉంటారు. అలాగే సరదాగా వారి యొక్క జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు. ఎవరి పాలనలో అయినా వారికి జీవించడం ఇష్టం ఉండదు. వారు ఎప్పుడూ కూడా వారి మనసు ఏం చెబుతుందో అది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా పని చేయమని ఎవరైనా వీరిని బలవంతం చేస్తే మాత్రం ఆ పని చేస్తాము అని చెప్పినా కానీ చెయ్యరు. ఈ విధంగా చాలా మందితో వీరికి గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ స్వచ్ఛమైన హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టారు అంటే మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు అసలు వదిలిపెట్టరు. లోపల చెడ్డవారు కానప్పటికీ మరియు వారి కోపం, వారి అహంకారం కారణంగా ప్రజల దృష్టిలో మాత్రం చెడ్డవారిగా కనిపిస్తూ ఉంటారు. కెరియర్ పరంగా చూసినట్లయితే అకస్మాత్తుగా విజయం యొక్క వ్యక్తులను ఎప్పుడూ కూడా వీరు అధిరోహించరు. అంటే వీరెప్పుడూ కూడా విజయాన్ని అకస్మాత్తుగా అందుకోలేకపోతారు. దీనికి చాలా సమయం పడుతుందనే చెప్పుకోవాలి. జీవితంలో పైకి రావడానికి వీరు చాలా సమయం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఆనందం, సంపద, కీర్తి, ప్రత్యేతాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. కానీ ఇటువంటి విషయాల్ని సాధించడానికి మాత్రం ఖచ్చితంగా సమయం పడుతుంది. కానీ సాధించలేనిది అంటూ కూడా ఏదీ ఉండదు. ఎట్టకేలకు సాధించాలి అనుకున్న దాన్ని మాత్రం ఖచ్చితంగా సాధించి తీరుతారు. కెరియర్ విషయంలో స్వతహాగా ముందుకు సాగి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చినా కానీ అతి తక్కువ కాలంలోని ఉన్నతి స్థానాన్ని ఆక్రమించి రికార్డులను కూడా సృష్టించగలుగుతారు. కెరియర్ గురించి మాట్లాడుతూ ఈ వ్యక్తులు ఓటమిని సహించరు. అలాగే ఎప్పుడూ కూడా పోరాడడానికి కూడా వీరు అస్సలు భయపడరు. పనిలోనూ కూడా విజయం సాధించడానికి ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వృషభరాశికి సంబంధించిన వ్యక్తులు ప్రేమ వివాహాలను ఇష్టపడతారనే చెప్పుకోవాలి. వారి హృదయం ఎప్పుడు ఎటు వెళుతుందో గ్యారంటీ అనేది ఉండదు. ఒకవేళ ప్రేమలో పడితే మాత్రం ఆ ప్రేమను బయట వ్యక్తులకి వ్యక్తీకరించడానికి
చాలా సమయం తీసుకుంటారు. ఎదుటివారు చెప్పే విషయాలను చాలా వింటారు కానీ తమ హృదయ స్ఫూర్తిని మాత్రం ఎవరికీ చెప్పరు. పెళ్ళయ్యాక పూర్తిగా తమ భాగస్వామికి వీరు అంకితం అయిపోతారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయానికి వస్తే ఈ వ్యక్తుల మనసు ప్రేమలో చాలా స్వచ్ఛమైనది. ముఖం కంటే కూడా హృదయ భావాలపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళడానికి అసలు ఇష్టపడరు. వారి తల్లిదండ్రులు అతని ప్రేమను వ్యతిరేకిస్తే వారి తల్లిదండ్రులకే కట్టుబడి ఉంటారు. వారి ప్రేమలో చాలా అడ్డంకులు ఉంటాయి కానీ ప్రేమ అంటే మాత్రం వీరికి చాలా ఇష్టం. తమ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి స్వభావం అనేది కాస్త రిలాక్స్ గా ఉంటారు. హృదయం కలవారిగా ఉంటారు మరియు వారి హృదయాన్ని సంతోషపెట్టే పనులు మాత్రమే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి అసలు ఇష్టపడరు. ముఖ్యంగా జీవితంలో మధ్య వయసు నుండి వీరి జీవితం సంతోషంగా సాగిపోతుంది. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.